హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది గురుగురాకు. ఇది ట్రైబల్ విలేజ్లో ఎక్కువ దొరికే ఆకు కాబట్టి దీన్ని చాలా ఇష్టంగా తింటారండి. ఈ గురుగురు అనేది ఇలా మనం 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలండి. ఇలా తీసుకున్న ఆకుని మనం స్టవ్ మీద పెట్టి ఇలా వాటర్ వేయకుండా ఇలా ఉడికించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేయకూడదండి. దీంట్లో పచ్చిమిర్చి అనేవి కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తి లేదా మనం గరిటెతోనైనా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలో ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న నెత్తలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గురుగురులోని నెత్తలు వేసుకొని తింటేనే బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. గురుగురు అంటే దీంట్లో పోషకాలు అనేవి చాలా బాగుంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తినడం. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గురుగురులోని ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రైస్లోకి తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆనియన్స్ వేసుకొని తింటే. ఇలా బాగా వేగిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా 2-3 సార్లు తిప్పుతుండాలి. ఇలా తిప్పిన తర్వాత జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదండి. ఎందుకంటే ఉల్లిపాయ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందని నేను వెల్లుల్లిపాయ వేయలేదు. మీకు నచ్చితే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. దీంట్లో పులుపు కూడా వేసుకోవాలి. పులుపు మర్చిపోకుండా తప్పకుండా వేసుకోండి. ఇది వేడి మీద వేస్తే పులుపు అస్సలు బాగోదు. చల్లార్చిన తర్వాతే పులుపు వేసుకోవాలి. ఇలా మనం ముందుగా పక్కన పెట్టుకున్న గురుగురును కూడా దీంట్లో వేసి ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్ని దగ్గరగా చేసుకొని మనం చల్లార్చిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. పులుపు వేయకపోతే అస్సలు బాగోదండి. గురుగురు అంటేనే పులుపు, పులుపు అంటేనే గురుగుర. దీంట్లో 3 కాంబినేషన్ ఉండాలి. గురుగుర, నెత్తళ్ళు, పులుపు అండి. ఇలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. అలాగే నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.